పాలన ఇంతకుముందు జగన్ పాలన కంటే దీనికి ఎలా డిఫరెన్స్ ఉంది? జగన్ అయితే ఓన్లీ సంక్షేమ పథకాల కోసమే చూశాడు. అభివృద్ధి పదంగా నడిపించదామని ఏది చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు కూడా సంక్షేమ పథకాలు ఇస్తాను అని ఓటర్లని నమ్మించి చేశాడు. కానీ అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తున్నాడు. అంటే చాలా రోజులు అయింది కదా, ఇంకా ఏం పథకాలు కూడా సంక్షేమ పథకాలు ఏమీ ఇంకా ఇవ్వలేదని జనాలు ఏమీ ఎందుకు ఇవ్వలేదు? ఇంకా స్టార్ట్ చేశాడు. అసలు ఏమి ఇంకా ఇవ్వలేదని అంటున్నారు. పెన్షన్ స్టార్ట్ చేశాడు. 3,000 పెన్షన్ ఒకేసారి 4,000 చేశాడు. కనిపిస్తుంది. మిగతా కూడా చేస్తారు, టైం పడద్ది. అయితే ఒక సంవత్సరంలో చేస్తానన్నాడు. ఇంకా ఒక జూన్ నెలలో రేపొద్దున అమ్మఒడి పథకం కానీ, తర్వాత తల్లికి ఇది ఇంకోటి ఏంటిది తల్లికి వందనం కదా, తల్లికి వందనం కానీ, ఇంకోటి కాలేజీలకి ఇస్తారు కదా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ జూన్లో స్టార్ట్ చేసేస్తానంటున్నాడు. అది అంటే జగన్ పరిపాలన బాగున్నది, గడప గడపకి అన్నీ అందించారని అంటున్నారు. జగన్ పరిపాలన బాగుందంటే ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇచ్చాడు, అది ఒకటే బాగుంది జనాలకి. అభివృద్ధి అయితే అక్కర్లేదు, అదే అర్థం కావట్లేదు జనాలకి. మెయిన్ కావాల్సింది అభివృద్ధి కావాలి. రోడ్లు వేసాడా? జగన్ పాలనలో ఒక రోడ్డు అని వేసాడా? రోడ్లు వేసాడని బిల్లు పెట్టుకున్నాడు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో ప్రతి ఊరికి రోడ్డు వేసాడు. ఏమో అక్కడక్కడ ఒక రోడ్డు వేస్తే వెళ్ళిపోవచ్చు అని ప్రతి ఊరికి ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి ఇక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ ప్రతి ఊరికి రోడ్డు వేసాడు. పవన్ కళ్యాణ్ పాలన ఎలాగ అనిపిస్తుంది? చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ పాలన చాలా బాగుంది. ఉంది. సీఎం అయితే ఛాన్స్ అయితే ఉంది పవన్ కళ్యాణ్కి. అంటే పవన్ కళ్యాణ్కి ఉంది, అలాగని లోకేష్ కూడా ఉంది. అది ఎవరికి ఇస్తారనేది చెప్పలేము. కొంతమంది ఏమంటున్నారంటే దూకుడు ఎక్కువ పవన్ కళ్యాణ్కి, ఓకే తగ్గించుకోవాలని అంటున్నారు. అదైతే కరెక్టే. దూకుడు అంటే అది ఆయనకి ఏంటంటే తీసుకుంటున్నారు. ఆ విషయంలో కొంచెం పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఉంది. కానీ చేసే సత్తా కూడా ఆయన దగ్గర ఉంది. సీఎం చేసే సత్తా కూడా ఆయన దగ్గర ఉంది. అంటే గొడవలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొంచెం. ఇలానే ఉంటే జనసేన టీడీపీ విడిపోయే అవకాశం ఉంటుందా? అదైతే చెప్పలేము. ఫైనల్గా కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? ప్రభుత్వం పాలన అయితే చాలా బాగుందండి. ఇప్పుడు మాకైతే సంక్షేమ పథకాలు వచ్చినా రాకపోయినా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాడు. అమరావతిని ఇప్పుడు కడతాకి ఇప్పుడు మొత్తం చాలా కంపెనీలు అయితే తీసుకొస్తున్నారు. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి. మాకు రాజధాని అయితే అభివృద్ధి చెందితే అన్నీ ఆటోమేటిక్గా అదే అభివృద్ధి పదంలోకి వస్తాయి. ఓకే.